10వ తరగతి పబ్లిక్ పరీక్షలపై శనివారం ఒంగోలు ప్రకాశం భవనంలో పోలీసు అధికారులతో, జిల్లా విద్యాశాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడారు. 10th class exams సంబంధించి you have to play a major role coordinating our this squad కానీ తర్వాత 144 ఇవ్వడానికి కానీ తహసీల్దార్స్ వాళ్ళందరినీ కూడా మనం కోఆర్డినేట్ చేసుకోవాలి. సో పంచాయతీరాజ్ నుంచి వచ్చినటువంటి ఆఫీసర్స్ అక్కడ ఆల్మోస్ట్ అక్కడ లోకల్లో ఉన్న స్కూల్స్లో వాటర్ అండ్ శానిటేషన్ ఇవన్నీ కూడా ఆయన చూసుకోవాలి. దాన్ని ఎనీవే ఆయన మీటింగ్ రాలేదు, బహుశా ట్యాక్స్ కలెక్షన్ బయటకు పోయినట్టున్నాడు. దాన్ని మీరు కూడా పిలిపించి మాట్లాడండి. సో మాట్లాడితే సరిపోతుంది. తర్వాత మనకి ట్రెజరీ నుంచి యాజ్ రెగ్యులర్గా మనం ఏదైతే అటెండ్ చేస్తామో కంటైనర్స్ అవన్నీ కూడా మీరు ప్రాపర్గా చేయండి. సో దాంతో మనకి ఏమీ ఇష్యూస్ ఉండవు. సో ఇప్పుడు ఒకసారి ఎస్సీ ఏపీసీ పిడిసిఎల్లో పవర్ ఫెయిల్యూర్ ఇచ్చేదంటే ఎగ్జామ్ జరుగుతున్నప్పుడే చాలా ఎక్కువ ఎండలు గట్రా ఉంటాయి కాబట్టి సో పవర్ ఫెయిల్యూర్ లేకుండా చూసుకుంటే వాళ్ళకి కంఫర్ట్గా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. సో ఒకసారి కింద లెవెల్ వరకు కూడా ఈ సెంటర్స్ అనే లిస్ట్ ఉంది. 156 సెంటర్స్ అనే ఉన్నాయి. 165 సెంటర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి త్వరగా వెరిఫై చేయించేసేసి అక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్స్ కానీ అవి కానీ ఏదో ప్రాబ్లమ్స్ ఉంటే ముందు రెక్టిఫై చేసుకుంటే చేస్తే సరిపోతుంది. మీరు యాక్టివ్గా ఉంటారు కాబట్టి నో ఇష్యూ. నాకు ఒకసారి చెక్ చేయించేసాను సరిపోతుంది. పోలీస్ స్టేషన్స్ స్టోరేజ్ ఈ కాల్ రోడ్స్ సంబంధించి పెట్రోలింగ్ టీమ్స్ తర్వాత ఎన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్ దగ్గర కూడా మొదలు ఈ జెరాక్స్ సెంటర్స్ కూడా ఆల్రెడీ మనం ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ వాళ్ళందరికీ నోటీసెస్ సర్వ్ చేసి వాళ్ళ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యి 1 hour 2 hours 1.5 hour తర్వాత వాళ్ళు ఓపెన్ చేసేటట్టు మనం ఇన్సిస్ట్ చేస్తున్నాము. ఇవి ఏదైతే మేడం చెప్పారు ఇవన్నీ కూడా దానికి తగ్గట్టుగా ఫ్లయింగ్ స్పాట్స్ కూడా మా వాళ్ళని ఇస్తాం. మనకి సంబంధించిన చీఫ్లు, డిఓలు అందరూ 165 సెంటర్లు కూడా చీఫ్లు, డిఓలు కూడా ఏర్పాటు చేస్తాము. వాళ్ళందరికీ నేను ఓరియంటేషన్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది సార్. వాళ్ళు ఎలా కండక్ట్ చేయడానికి